పోచమ్మ ఆలయము నిర్మాణమైనది. అయితే దానికి ప్రతిష్టాపన కోసము 21, 22, 23 తారీఖులలో భవనము మన ప్రతిష్టాపన 23 తారీఖు చేయాలని వేదమూర్తులకు పండితులు నిర్ణయించినారు. దాని ప్రకారం 23 తారీఖున అమ్మవారి ప్రతిష్టాపన జరుగును. కావున తమరందరూ అమ్మవారి ప్రసాదం తీసుకోగలరు 23 తేదీన. కావున మీ అందరికీ నా తరఫున ఆహ్వానం పలికిన మన క్యాబినెట్ ర్యాంక్ సుదర్శన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా రావాలని. పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వద్ద పెద్ద పోచమ్మగా తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 21, 22, 23 తారీఖు రోజున వేద పండితులైన అంతు మహారాజు గారి కరకముల చేత విగ్రహ ప్రతిష్టాపన చేయబడుతున్నది. కావున ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని మా యొక్క ప్రార్థన. అదేవిధంగా బోధన పట్టణంలోని విలేజ్ కమిటీ మహాలక్ష్మి ట్రస్ట్ నుంచి పెద్ద పోచమ్మ మందిర నిర్మాణము పునర్నిర్మాణము చేయబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మరి నిజామాబాద్ ఎంపీ గారు, ధర్మపురి గారు విచ్చేస్తున్నారు. కనుక ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా యొక్క విన్నపం.